వీటిని మక్క పేలాలు, మక్క అటుకులు అని అంటారు. మక్కలతో తయారవుతాయి, మక్క బుట్టలతో తయారవుతాయి అవి. అంటే పేలాలు, వరి పేలాలు ఎలా అటుకులు ఎలా తయారవుతాయి, ఇవి కూడా అలానే తయారవుతాయి. వీటిని వేపుడు అంటే ఫ్రై లాగా చేసుకోవచ్చు. మనము చుడువ అటుకులు, అలాగే పేలాలు ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అలాగే వీటిని కూడా అలా చేసుకోవచ్చు. నేను అవే తయారు చేస్తున్నానండి. ఆయిల్ పెట్టి పోపు గింజలు వేసాక పల్లీలు, మళ్ళీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి చక్కగా పల్లీలు కొంచెం వేగాక పుట్నాలు కూడా వేసుకోవచ్చు, పుట్నాలు కూడా వేయాలి. అలాగే పసుపు, మళ్ళీ ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకోవచ్చు, లేని వాళ్ళు వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. సాల్ట్ అనేది ఆల్రెడీ ఇందులోనే ఉంటుంది, ఈ పేలాలలోనే ఉంటుంది. వరి పేలాల్లో లాగానే, వరి పేలాల్లో ఎలాగైతే కొంచెం సాల్ట్గా ఉంటాయో ఇవి కూడా అంతే. కొంచెమే వేసుకోవాలండి, బాగా వేస్తే తినలేము. ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్లో, ఆయిల్ అనేది బాగా పట్టదు, కొద్దిగానే తీసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఈ పల్లీలు అనేవి మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని దింపేసుకోవడమే. దింపేసి కొద్దిగా ఆయిల్ అనేది, పోపు పెట్టిన ఆయిల్ అనేది చల్లారిన తర్వాత ఈ మక్క బుట్టల్లో చెత్త ఉంటుందండి, కొంచెం క్లీన్ చేసుకోవాలి, జల్లెడ లాంటివి చేసుకొని దీన్ని వేసి కలిపేయడమే. సాయంత్రం పూట టీకి ముందు తినడానికి బాగుంటుందండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.